నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. పాటతో ఈ పూట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన పాటతో ఈ పూట కార్యక్రమానికి మంచి మంచి పాటలు పాడడానికి, మంచి మంచి ముచ్చట్లు చెప్పడానికి రేష్మ గారు అయితే మన మధ్యలో ఉన్నారు. చెల్లె నమస్తే. నమస్తే అన్న. అట్లనే మన డప్పు దరువు నరేష్ అన్న కూడా తయారుగా ఉన్నాడు. అన్న నమస్తే. ఒక్కసారి మీ డప్పు దరువుతో పాటతో ఈ పూట కార్యక్రమాన్ని షురు చేయి. చెల్లె రేష్మ బాగున్నావారా? బాగున్నాను, మీరు బాగున్నారా? ఓకే, పాటతో ఇప్పుడు కార్యక్రమాన్ని ఏ పాటతో స్టార్ట్ చేస్తున్నాం? ముందుగా అమ్మ పాటతో స్టార్ట్ చేద్దామన్నా. ఓకే. సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సకల చరాచర జీవ జాతులలో కొలువు తీరినది నీ రూపం, నీ చనుపాలతో అనురాగం పంచే కమ్మదనం నీ జన్మగుణం. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. ఒక రూపానికి ఆకారాన్నిచ్చి లోకానికి చూపించే శక్తి, తనువు అణువణువు నొప్పులతో భరించేటి ఓ మాతృమూర్తి, నీ పొత్తిళ్ళలో చిరునవ్వుల చూసి 9 నెలల బాధను మరిచి అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. గోల చేసిన గోముగ ముద్దాడినవే అమ్మ, గోరు ముద్దలు తినిపిస్తూ నన్ను బుజ్జగించినావమ్మా. అల్లరి మాని అలిగితే నేను అల్లాడినవే అమ్మ, నీ గుండెల పైన మంచుమని జోల పాడినావమ్మా. లేరమ్మ నీ కన్న గొప్పవారు భువిలోన, లేరమ్మ గొప్పవారు నీ కన్నా ఇలలోన. అమ్మా 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 అమ్మా, సృష్టికి జీవం పోసినది రెండక్షరాల ప్రేమ, నీ గర్భగుడిలో పురుడోసుకున్నదే మానవ చిరునామా. సూపర్ సూపర్ సూపర్. థ్యాంక్ యూ. నిజంగా చాలా అద్భుతంగా పాడుతున్నావు తెలుసా. నీ గొంతుతో ఆ పాట పాడుతుంటే ఎక్కడికో వెళ్ళిపోతున్నాం మేమైతే. నిజంగా థ్యాంక్ యూ సో మచ్. చాలా అద్భుతంగా పాడుతున్నారు. ఎక్కడి నుండి వచ్చి? మాది జనగామన్న, జనగామ. సొంత ఊరు దాసనగూడెం, ఓకే. కానీ మనం ప్రాపర్ సెటిల్ అయిపోయింది జనగాంలోనే ఉంటాం ప్రజెంట్. ఎంత చదువుకున్నావు? డిగ్రీ కంప్లీట్ అయింది. డిగ్రీ కంప్లీట్. ఇప్పుడు రెగ్యులర్గా ఈ ప్రోగ్రామ్లో చేస్తారా లేదంటే ఇంకేమైనా జాబ్ చేస్తారా? నేను చిన్నప్పటి నుంచి ఉద్యమంలో నుంచి చేసినాను. నేను ఒక 8 సంవత్సరాల నుంచి ఉద్యమంలో ప్రతి ఒక్క వేదిక ఎక్కిన. ఇంక తర్వాత నాకు జాబ్ కూడా వచ్చేది ఉండే, కానీ అప్పుడు ఏజ్ లేదు, చిన్న ఉన్నా, కొంచెం మైనర్ అని చెప్పేసి ఉద్యోగం రిజెక్ట్ అయిపోయింది జాబ్.